రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో లడ్డూల నుంచి దుర్వాసన వస్తోందని ఆరోపించారు భక్తులు. తేమ ఆరకపోవడంతో బూజు పట్టిన లడ్డూలని ఆలయ సిబ్బంది అమ్మకాలు నిర్వహించారని తెలిపారు. పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం తీసుకున్న భక్తులు ఆందోళనకు దిగారు. తేమ ఆరని బూజు పట్టిన ప్రసాదాలు అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తేమ శాతం ఆరకపోవడంతోనే ట్రేలోని కింది లడ్డూలు డ్యామేజ్ అయ్యాయని, భక్తుల ఫిర్యాదుతో డ్యామేజ్ అయిన లడ్డూలను అమ్మడం లేదన్నారు అధికారులు. ఇక్కడ నేను అన్నపూజ కార్యక్రమానికి కోసం అన్నపూజ టికెట్ తీసుకుంటే దాంతోపాటు టికెట్తో పాటు ఒక లడ్డు ఇచ్చారు. ఆ లడ్డుతో ఓపెన్ చేసి చూస్తే లడ్డు స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వస్తుందని చూసి ఓపెన్ చేసేసరికి మళ్ళీ కౌంటర్కి తిరిగి వెళ్ళాను. తిరిగి వెళ్ళిన తర్వాత నాకు బాగానే ఉంది కదా, ఇట్లా ఉంటుంది, ఈ స్మెల్ ఇదే స్మెల్ వస్తుంది కానీ అంటే లేదండి, వాసన బాగా వస్తుంది, ఇది నాకు బాగలేదు ఇది అని అంటే తిరిగి మళ్ళీ నాకు వేరే లడ్డు ఇచ్చారు. ఆ లడ్డు కొంచెం ఆ టైపే ఉంది కానీ అది ఇంకా ఓపెన్ చేసి చూడలేదు, అది కూడా కొంచెం బాగున్నట్టుగా పడుతుంది. లడ్డు ప్రతినిత్యం లడ్డు విక్రయం జరుగుతుంది. లడ్డు ప్రసాద తయారీ కేంద్రం నుండి లడ్డు విక్రయ కేంద్రానికి ప్రతిరోజు స్టాక్ వచ్చి భక్తులకు విక్రయించడం జరుగుతుంది. అయితే గత 2-3 రోజులుగా ఈ వర్షం తేమ కారణంగా కొన్ని ట్రేలలో తేమ వచ్చి అడుగు భాగంలో కొంత మాయిశ్చరైజ్ కావడం వల్ల కొంత వాసన రావడం జరిగింది. వాటిని వెంటనే భక్తులు మాకు వెంటనే తెలియజేయగానే వాటిని వెంటనే పక్కకు పెట్టి మళ్ళీ ఫ్రెష్ స్టాకు వాళ్ళకు భక్తులకు విక్రయించడం జరుగుతుంది. అయితే ఇట్లాంటి ఇంకా ముందు జరగకుండా మేము తప్పకుండా చర్యలుగా